إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر والفجر وليال عشر అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వారి సహచరులపై వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లా ఇంకా కొన్ని రోజుల్లో మనము జిల్హిజ్జా అనే మాసంలో అడుగు పెట్టబోతున్నాము. జిల్హిజ్జా అంటే హజ్ యాత్ర చేసే నెల. అదేవిధంగా జిల్హిజ్జా మాసంలోనే ప్రత్యేకమైన పండుగ కూడా రాబోతుంది, కుర్బానీ పండుగ. జిల్హిజ్జా పండుగ ఈదుల్ అద్హా పండుగ అంటాం, మనందరికీ తెలిసిన విషయం. అయితే జిల్హిజ్జా యొక్క మొదటి దశకము 10 రోజుల యొక్క ఘనత విశిష్టత ఎన్నో రకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి ఆ ఘనత ఏంటి, ఆ 10 రోజుల యొక్క విశిష్టత ఏంటి, ఎంత ఇంపార్టెన్స్ ఉందనే విషయాన్ని మనము గ్రహించి దానికి బదులుగా మనము ఏ విధంగా మనం కృషి చేస్తామో సత్కార్యాలు చేయడంలో, ఆరాధన చేయడంలో అనేది మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ఫజ్ర్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 10 రోజుల మీద ప్రమాణం చేశాడు, సాక్షి తీసుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్ ఫజ్ర్ ఉషోదయం సాక్షిగా, వలయాలిన్ అష్ర్ 10 రాత్రుల సాక్షిగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 10 రాత్రి యొక్క సాక్షి తీసుకుంటున్నాడంటే సాక్షి దేని గురించి, ఏ వస్తువుకి తీసుకుంటాం మనం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది, విశిష్టత ఉంటేనే, గొప్పతనము మహత్యం ఉంటేనే దాని యొక్క సాక్షి ప్రమాణం కింద తీసుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం కింద సాక్షి తీసుకున్నారంటే ఈ 10 రోజుల యొక్క ఘనత విశిష్టత ఇంపార్టెన్స్ అనేది మనకి ఈ ఆయత ద్వారా తెలుస్తుంది అన్నమాట. సోదర మహర్షులారా, ఇబ్నే కసీర్ రహిమహుల్లాహ్ అంటున్నారు, ఈ 10 రోజుల యొక్క రాత్రి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో ప్రస్తావించాడు. ఈ 10 రోజుల రాత్రి గురించి సాక్షి తీసుకున్నాడు. ఆ 10 రోజుల రాత్రి ఏంటి, ఈ జిల్హిజ్జా మాసం యొక్క మొదటి దశకము, మొదటి 10 రోజులు. దీని యొక్క ఘనత గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్షి తీసుకున్నాడు, ప్రమాణం తీసుకున్నాడు. సోదర మహర్షులారా, అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ఇంకో చోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా వ ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. నిశ్చయంగా ఎవరైతే ధార్మిక విషయాలలో
అది పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో, కృషి చేస్తుంటారో, ధార్మిక మార్గంలో కృషి చేస్తుంటారో, సత్కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసము సన్మార్గం అనేది సౌలభ్యం చేస్తారు. అంటే మనం ఎప్పుడైతే నేను సత్కార్యాలు చేయాలి, నేను దాన ధర్మాలు చేయాలి, నేను మంచి పనులు చేయాలి, నలుగురికి మేలు చేకూర్చే పనులు చేస్తుండాలని సంకల్పించుకుంటామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దారి చూపిస్తారు. మనం ఎప్పుడైతే ఖురాన్ మరియు హదీస్ వెలుగులోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలని సంకల్పించుకుంటామో, నియత్ చేసుకుంటామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దారి అనేది సౌలభ్యం చేస్తాడు. ఆ దారి అనేది ఈజీగా నడిచేలా చేస్తాడు అన్నమాట. ఎందుకంటే అలవాటు లేని విషయం పైన నడవాలంటే చాలా కష్టం. అలవాటు లేదు మనకి, దానిపైన మనం అలవాటు చేసుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. అదే కనుక రోజు రోజుకి మనం అలవాటు చేసుకుంటే అదే ఆరాధన, అదే సత్కార్యము, అదే మంచి కార్యము, అదే మంచి పని, పుణ్యకార్యాలు మనం రోజు చేస్తుంటే, అలవాటు పంచుకుంటే అది ఈజీ అయిపోతుంది. ఎంత కష్టమైన పనైనా హ్యాబిట్ఫుల్ యాక్షన్ కింద, దాన్ని హ్యాబిట్ కింద మార్చుకుంటే, అలవాటు పంచుకుంటే అది సౌలభ్యం కింద, మన సౌలభ్యం కింద చాలా ఈజీ అనిపిస్తుంది మనకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నారు, ధార్మిక వెలుగులో మీరు జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటే ఆ దారి, ఆ సన్మార్గం మీకోసం రుజువు మార్గం అనేది చాలా సులభతరం చేస్తాను, చాలా ఈజీ చేసేస్తాను, మీకు ఎలాంటి కష్టం అనిపించదు. సోదర మనుషులారా, నేటి కాలంలో మనము గ్రహిస్తున్న ఆ మాట ఏమిటంటే, మనకి ఏ విషయమైనా సరే ధార్మిక విషయం అంటే భారం అనిపిస్తుంది. ఆ ధార్మిక విషయం పైన నడవాలంటే భారం అనిపిస్తుంది, పెద్ద పని అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఎందుకు? అలవాటు లేక ఎప్పుడెప్పుడో చేస్తుంటాం కదా. నమాజ్ అంటే ఆ పండగ నమాజ్ గుర్తుకు వస్తుంది, లేకపోతే ఏదో మయ్యత్ నమాజ్, ఎవరైనా చనిపోతే మరణిస్తే జనాజా నమాజ్ గుర్తొస్తాం మనం, లేకపోతే శుక్రవారం నాడు నమాజ్కి వెళ్ళాలి కదా అని వస్తాం. రోజు అలవాటు లేదు మనకి, అందుకే కష్టం, భారం అనిపిస్తుంది. దాన ధర్మాలు అంటే రంజాన్ పండగ, రంజాన్ మాసంలోనే దాన ధర్మాలు చేయాలంటే ఆ రంజాన్ మాసంలోనే దాన ధర్మాలు చేస్తాం, 11 నెలలు మానేస్తాం. అలవాటు లేకుండా ప్రతిరోజు దాన ధర్మాలు చేయబట్టి కష్టం అనిపిస్తుంది. ఏదైనా పని అలవాటు లేకపోతే సడన్లీ ఆ పని చేయమంటే ఎవరికైనా కష్టమే, భారమే అనిపిస్తుంది. కానీ అదే అలవాటు పంచుకుంటే ఈజీ అనిపిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నారు, ఎవరైతే ధార్మిక విషయాల్లో, సత్కార్యమైన విషయాల్లో సౌలభ్యతం చేస్తానని ఎప్పుడూ వాళ్ళు కష్టపడుతూ ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలి. నేను 5 పూటల నమాజు ఖచ్చితంగా మసీద్కి వెళ్ళే చేస్తాను, ఆచరిస్తానని సంకల్పించుకుంటే అల్లాహ్ సంకల్పం మీద మనకి దారి చూపిస్తాడు. మనం ఏంటి, ముందు సంకల్పించుకోవాలి, ఈ రోజు నుండి నేను 5 పూటల నమాజ్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యం కల్పిస్తాడు, తౌఫీక్ లభిస్తుంది. సోదర మనుషులారా, 5 పూటల నమాజ్ ప్రతి ఒక్కరికి సౌభాగ్యం లభించింది. మనం చూసుకోండి, మన జీవితంలో ప్రతిరోజు 5 పూటల నమాజ్ పాటించట్లేదు. కారణం ఏంటంటే మనం పాటించడానికి ప్రయత్నం చేయట్లేదు, కృషి చేయట్లేదు. దాన ధర్మాలు రోజు చేయము మనం, ఎందుకు? కృషి చేయట్లేదు. అదే కనుక అలవాటు చేసుకుంటే, ప్రయత్నిస్తుంటే, రోజు ఏదో ₹1, ₹2 దాన ధర్మం చేసి అలవాటు అయిపోయింది అనుకోండి, అది భారం అనిపించదు. మనమేమో సంవత్సరానికో నెలకో ఒకసారి దాన ధర్మాలు చేస్తుంటాం కాబట్టి భారము, కష్టం అనిపిస్తుంది. ఏంటి, ₹100 ఇవ్వాలా, 200 ఇవ్వాలా అని అనిపిస్తుంది. అదే రోజు ₹10 ఇస్తూ రోజు అలవాటు చేసుకున్నాను, రోజు ₹5, ₹10, అది మీకు భారం అనిపించదు. ఏదైనా విషయమో అలవాటు చేసుకుంటే అది ఈజీ అనిపిస్తుంది. సడన్లీగా అకస్మాత్తుగా అదే పని మొదలు పెడతాము, ప్రారంభిద్దామంటే కష్టము, భారం అనిపిస్తుంది. ధార్మిక విషయం కూడా అంతే. ఏదైనా సత్కార్యము, మంచి పని, ఆరాధన రోజు అలవాటు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు చేస్తుంటే భారం కిందనే ఉంటుంది, నిర్లక్ష్యంగానే ఉంటాము, అవసరానికి మనము ధర్మాన్ని వాడుకుంటున్నాం. అంతే కదా, మ్యారేజ్ ఫంక్షన్స్లో ధర్మం గుర్తుకొస్తుంది, ఎవరైనా మరణిస్తే జనాజా నమాజ్లో ధర్మం గుర్తుకొస్తుంది, సున్నత్ గుర్తొస్తుంది. అంతేనా, ఆ శ్మశానంలో ధర్మం, సున్నత్ అనేది పాటిస్తాం. లేకపోతే నికా అనే సమయంలో మ్యారేజ్ ఫంక్షన్స్లో మనకి సున్నత్ అనేది గుర్తొస్తుంది. లేకపోతే ఏదైనా పండగలో సున్నత్ పాటిస్తున్నాం తప్ప కుర్బానీ ఇచ్చే సందర్భంలో సున్నత్ గుర్తుకొస్తుంది. అంతరించి జీవితాంతం సున్నత్ పరిధిలో జీవితం గడుపుదామంటే భారం అనిపిస్తుంది, ఎందుకంటే అలవాటు లేక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నిశ్చయంగా మీరు కనుక ధార్మిక విషయాల్లో ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయం మీకు కోసం ఈజీ చేసేస్తాము, సౌలభ్యం చేస్తాము, మీకోసం ఈజీ అనిపిస్తుంది, కష్టము, భారం అనిపించదు. తర్వాత
ఎవరైతే సత్కార్యాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, ఉపకారాలు చేస్తూ జీవితం గడుపుతుంటారో, నలుగురు కోసం మీరు చేకూర్చే పనులు చేస్తుంటారో, నలుగురికి సపోర్ట్ చేస్తుంటారో, ఉపకారం చేస్తుంటారో, వారి జీవితంలో శుభాలు ప్రసాదిస్తాను, వారికి తోడుగా ఉంటాను. దైవం తోడుగా ఉంటాడంటే అర్థం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం దక్కుతుంది. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు దైవ సహాయం దక్కుతుంది. కానీ ఏం చేయాలి? దానికోసం కండిషన్ ఏం పెట్టాడల్లా? ప్రతిరోజు సత్కార్యాలు చేస్తుండాలి, ప్రతిరోజు ఆరాధన చేస్తుండాలి సోదర మహాశిలారా. అయితే ముఖ్యంగా ఈ వచ్చే నెల జిల్హిజ్జా మాసం 10 రోజులు మొదటి దశకంలో ఎన్ని ఆరాధనలు చేసుకోవాలి, ఏ ఆరాధనలు ఉన్నాయి, ఏ విధంగా మనం అలవాటు చేసుకోవాలనే విషయాన్ని మనము గ్రహించాలి సోదర మహాశిలారా. అయితే ఈ 10 రోజుల యొక్క మహత్యం ఏమిటంటే, జాబిర్ రలియల్లాహు అన్హు కథ ప్రకారము మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ప్రాపంచిక దినాలన్నిటిలోనూ, ప్రపంచంలో దినాలన్నిటిలో అంటే 365 డేస్ అనుకోండి సంవత్సరానికి, ప్రతిరోజు దినాలన్నిటిలో ఉత్తమమైన శ్రేష్టమైన ద బెస్ట్ డే ఏదైనా ఉందంటే ఆ 10 రోజులు. ఏ 10 రోజులు అండి? జిల్హిజ్జా మాసం యొక్క మొదటి దశకము, మొదటి 10 రోజుల యొక్క ఘనత, విశిష్టత, ఇంపార్టెన్స్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఎక్కువ ఉన్నారు. అల్లాహ్ ఇష్టపడే 10 రోజులు అన్నమాట. ఈ 10 రోజుల్లో మనము అల్లాహ్కు ఇష్టపడే కార్యాలు చేస్తుంటారు. అల్లాహ్ కోసం దైవ ప్రసన్నత కోసం, సాధన కోసం చేస్తుంటారు. ఇఖ్లాస్తో, చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా, ఎలాంటి ప్రజా ప్రదర్శన బుద్ధి కాకుండా కేవలం అల్లాహ్ కోసం, దైవం కోసము మనం సత్కార్యాలు చేస్తూ జీవితం గడపాలి సోదర మహాశిలారా. అయితే చూడండి, ఈ 10 రోజుల యొక్క ఘనత ఎందుకు పెరిగింది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దీని యొక్క విశిష్టత, మహత్యం ఎక్కువగా ఎందుకు ఉన్నట్టు కారణం ఏంటంటే, ఈ 10 రోజుల్లోనే ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో సత్కార్యాలు, ఎన్నో ఆరాధనలు ఒకేసారి చేకూర్చుంటది అన్నమాట. ఏ విధంగా చూడండి, ఇందులోనే ఈ 10 రోజుల్లోనే హజ్ యాత్రకు వెళ్తారు. హజ్ ఉమ్రా ఈ 10 రోజుల్లోనే చేస్తారు. ఈ మాసంలోనే హజ్ ఉమ్రా యాత్రకు వెళ్తారన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఈ స్తోమత, ధనానికి స్తోమత కలిగి ఉంటారో, ధనవంతులు ఉన్నారో, సంపన్నులు ఉన్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు నిజంగానే హజ్ యాత్రకు అర్హులైతే ఖచ్చితంగా పాటించాలి. ఒక ముస్లిం వ్యక్తి హజ్ యాత్ర, హజ్ ట్రావెలింగ్ చేయడానికి, ఉమ్రా ట్రావెలింగ్ కి ఎంత అవుతుంది ఖర్చు, అంత కనుక అతని దగ్గర అమౌంట్ ఉంది, అతనిపై హజ్ అనేది విధించబడుతుంది. ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ డబ్బు ఉండి కూడా, సంపద ఉండి కూడా హజ్ యాత్రకు, ఉమ్రా యాత్రకు వెళ్ళట్లేదంటే అతడు ముస్లిం కాదు. ఎందుకంటే ఇస్లాం యొక్క మౌలిక అంశం అది, ఇస్లామిక్ పిల్లర్, ఇస్లాం యొక్క స్థాపన హజ్ పైన ఆధారపడి ఉంది. 5 మూల స్తంభాలు ఉన్నాయి కదా, అందులో ఒక మూల స్తంభం ఏంటి? మౌలిక అంశము హజ్ యాత్ర. స్తోమత కలిగి ఉన్న వారు, ధనవంతులు, సంపన్నులు ఖచ్చితంగా హజ్ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి. ఉమ్రా ఎన్నిసార్లైనా చేయొచ్చు, హజ్ మాత్రం ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధనం సంపాదించి సంపన్నులుగా చేసి ఉన్నారంటే, ఒకవేళ మనం అర్హులు అవుతున్నామంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. వెళ్ళలేదంటే మనము ముస్లింలు కాదు. అంటే సంపూర్ణమైన, పరిపూర్ణమైన, పర్ఫెక్ట్ ముస్లిం కాలేము. పర్ఫెక్ట్ ముస్లిం అవుతేనే స్వర్గానికి చేరుకుంటాం కదా. స్వర్గానికి చేరుకోవాలంటే 100% ఇస్లాం ఫాలో అవ్వాలి. 100% ఇస్లాం ఫాలో ఎప్పుడు అవుతాము, ఎప్పుడు అనుసరిస్తాము? హజ్ చేసే, హజ్ యాత్ర చేసే ధన సంపన్నులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు, అర్హులు అయ్యాము. విధించబడుతున్న విధి ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హజ్ గురించి ఏమన్నారంటే, ఎవరైతే హజ్ మబ్రూర్ చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం జన్నత్ ప్రవేశం రాసేస్తాడు. మీరు కనుక మీ జీవితంలో అల్లాహ్ కోసం, దైవ గృహం కోసము, ఆ తవాఫ్ కోసం, హజ్ బైతుల్లా కోసం హజ్ యాత్రకు వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు. ఖచ్చితంగా అన్నారు ప్రవక్త గారు. ఎప్పుడంటే ఆ హజ్ కూడా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన పద్ధతిలో చేయాలి. ప్రవక్త గారి యొక్క పద్ధతి, సున్నత్ పాటిస్తూ హజ్ యాత్రకు వెళ్తే కనుక అతను చేసిన పాపాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నింపు చేసి అతనికి స్వర్గం ప్రసాదిస్తాడు. ఇలాంటి గొప్ప మంచి అవకాశాన్ని వదలకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధన సంపన్నులుగా చేసి ఉంటే హజ్ యాత్ర చేసే అవకాశం కల్పిస్తున్నాడంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. అదేవిధంగా రెండో ఆరాధన ఏంటంటే, ఈ 10 రోజుల్లో ఉపవాసాలు పాటించాలన్నమాట. అదే ఉపవాసంలో ఒక ఉపవాసం ఏది? జిల్హిజ్జా యొక్క 9వ తారీఖు యౌమి అరఫా అంట. అరఫా రోజా అంట. అరఫా ఉపవాసం అంటే జిల్హిజ్జా మాసం యొక్క పండగకు ముందు రోజు. పండగ 10వ తారీఖు కదా. జిల్హిజ్జా యొక్క
10వ తారీఖున పండుగ జరుపుకుంటాం. 9వ తారీఖున అరఫా రోజా ఉండాలి. దీని యొక్క ఘనత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరైతే అరఫా రోజా అంటే జిల్హిజ్జా మాసం యొక్క 9వ తేదీన ఎవరైతే ఆ రోజు రోజా పాటిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించిన సంవత్సరం మరి రాబోయే సంవత్సరం అంటే 2 సంవత్సరాల్లో అతని చేసి ఉన్న పాపాలు అన్నిటినీ అల్లాహ్ క్షమించేస్తాడు. సుబ్హానల్లాహ్. ఇలాంటి బంపర్ ఆఫర్స్ వస్తుంటాయి. స్పెషల్ ఆఫర్ ని వదలకూడదు. కేవలం ఒకే ఒక రోజు, ఏ రోజు అంటే జిల్హిజ్జా మాసంలో 9వ తేదీన మన ఒక రోజు అల్లాహ్ ప్రసన్నత కోసం సున్నత్ని పాటిస్తూ ప్రవక్త గారు నేర్పించిన పద్ధతిలో రోజా ఫాలో చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించిన సంవత్సరంలో చేసిన పాపాలన్నిటినీ మళ్ళీ రాబోయే సంవత్సరం మనం ఏమైనా పాపాలు చేస్తే గనక ఈ 2 సంవత్సరాల పాపాలన్నిటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర మనుషులారా, రాబోయే మాసంలో ఆ పండగ రోజు కన్నా ముందు ఏదైతే రోజు రాబోతుందో 9వ తేదీన జిల్హిజ్జా మాసంలో ఆ రోజు యౌమే అరఫా యొక్క రోజా ఖచ్చితంగా పాటించండి. మీరు కూడా ఉండండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలు కూడా అలవాటు చేయండి. వాళ్ళకి చెప్పండి యౌమే అరఫా యొక్క ఘనత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి. ఎందుకంటే స్కూల్ కాలేజ్లో ఉండి ధర్మంతో దూరం అయిపోతుంది, ధార్మిక విషయాలు వారికి అర్థం కాదు. సో ఈ యొక్క తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే ఇలాంటి వేసవి సెలవులు కాబట్టి సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకి ఇస్లాం బోధించండి. ఇలాంటి రోజుల గురించి ఘనత చెప్పండి. ఇవి ఇస్లాంలో ఈ 10 రోజుల యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. మనం ఈ ఆరాధనలు చేస్తుండాలి, ఈ సత్కార్యాలు చేస్తుండాలి. ఈ సత్కార్యానికి బదులుగా ఇది ప్రతిఫలము జన్నతు స్వర్గం గురించి మన పిల్లలకి మనము బోధిస్తూ ఉండాలి. స్కూల్లో ఉంటారు, కాలేజ్లో ఉంటారు, వాళ్ళు తప్పు లేదు, వాళ్ళు స్టడీస్ లో ఉన్నారు కాబట్టి ఆ స్టడీస్ లో మునిగిపోయి ధర్మానికి ఇవ్వాల్సిన విలువ, ధర్మానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు. కనీసం ఇలాంటి సమ్మర్ హాలిడేస్ లో అయిన వాళ్ళకి ధర్మం తెలియపరిచే బాధ్యత ప్రతి పేరెంట్స్, ప్రతి తల్లిదండ్రులపై ఉంటారు. అదేవిధంగా ఈ 10 రోజుల్లో అంటే జిల్హిజ్జా మాసం యొక్క మొదటి 10 రోజుల్లో ముఖ్యంగా మనం చేసే ఆరాధనలో అందరికీ తెలిసిన ఆరాధన నమాజ్. ఒక నమాజ్ కూడా మిస్ అవ్వకుండా చేసుకోవాలి. విధించబడిన 5 పూటల ఫర్జ్ నమాజ్ మసీదులో ప్రవేశించి పాటించడానికి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్లదీన జాహదు ఫీనా లనహ్దియనహుం సుబులనా. ఎవరైతే ధార్మిక విషయాలపైన నడవడానికి ప్రయత్నిస్తారో నేను వారి కోసం ఆ పని ఈజీ చేసేస్తాను, సౌలభ్యం చేసేస్తాను. కష్టం అనిపించదు, భారం అనిపించదు. 5 పూటలు నేను మసీదులో ప్రవేశించి నమాజ్ పాటిస్తానని సంకల్పించుకోండి మనస్ఫూర్తిగా. అల్లాహ్ దారి చూపిస్తాడు. కానీ ఆ సంకల్పం లేదే, నిర్లక్ష్యం, అసలు కేర్ చేయట్లేదు. మనం ధార్మిక విషయం అంటే ఏదో రకంగా ఉంది, కేర్ చేయట్లేదు, కేర్లెస్గా ఉంటున్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నాం కాబట్టి అవసరమైన సందర్భాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం మనకి దక్కట్లేదు. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు, సమస్యలు చిక్కుకున్నప్పుడు దైవ సహాయం దక్కుతుందని ఎదురు చూస్తున్నాం కానీ దైవ సహాయం దక్కట్లేదు. ప్రతి రంగంలో ముస్లిం కమ్యూనిటీ చేజారిపోయి ఉన్నాం, బ్యాక్వర్డ్ క్లాస్ గా ఉన్నాం. కారణం దైవ సహాయం లేక. దైవ సహాయం ఎందుకు లేదండి? దైవాన్ని మర్చిపోయి నిర్లక్ష్యంగా ధార్మిక విషయాలపైన నిర్లక్ష్యంగా కేర్లెస్ గా ఉంటున్నాం కాబట్టి సోదర మహాశిలారా, నమాజ్ ఖచ్చితంగా పాటించాలి. కనీసం ఈ 10 రోజులు ప్రతిరోజు పాటించాలి. కానీ ఈ 10 రోజులు ముఖ్యంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నమాజ్ అసలు ఏ పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ తప్ప, క్రిటికల్ కండిషన్స్ తప్ప వదలడానికి వీలు లేదు. తర్వాత ఇంకో సత్కార్యం ఏమిటంటే జిక్ర్, దైవ నామ స్మరణాలు చేస్తుంటారు. జిక్ర్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ఏమిటంటే ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ ఈ జిక్ర్ చేస్తుంటారు. ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ ఈ జిక్ర్ ఎవరైతే ఎక్కువగా అధికంగా పఠిస్తూ ఉంటారో వారు సముద్రపు నురగ ఎంత ఉండాలండి అంత సమానంగా పాపాలున్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు. ఈ బంపర్ ఆఫర్, స్పెషల్ ఆఫర్స్ మనం మానేకూడదు. ఇలాంటి మంచి అవకాశాన్ని వదలకూడదు. మనం ఇలాంటి మంచి అవకాశం వదులుకుంటున్నాం. ఎవరిని చూడండి, ప్రతి మనిషిలో లోపం ఉంటుంది. లోపాలు లేకుండా ఏ మనిషి లేడు. పాపం చేయకుండా ఎవడూ లేడు. మహాఘోరమైన పాపాలు మునిగిపోయి నేనున్నాను, మీరున్నారు, ఎవరైనా లేరంటే దైవదూతలు. మనం మనుషులు ఉంటారండి, దైవదూతలు కాదు కదా. మనం మలాయిక, ఫరిష్ట, దైవదూతలు కాదు కదా, మనుషులు. మనిషి యొక్క గుణం ఏమిటంటే తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తాడు. మన గుణం అది, లక్షణం అది. తప్పు చేయకపోతే అతను మనిషి కాడు, దైవదూత అయిపోతాడు.
కానీ లోపాలు చేస్తున్నాయి కాబట్టి, మనము పొరపాట్లు చేస్తుంటాం కాబట్టి, మహాఘోరమైన పాపాలు మునిగిపోయి జీవితం గడుపుతాం కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి బంపర్ ఆఫర్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో జిల్హిజ్జాలో ఇలాంటి దువా చేసుకుంటుంటారు. కష్టమైన దువా ఏమైనా ఉందా? అందరికీ తెలిసిందే, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సముద్రపు నురుగ ఎంత ఉంటుందని అసలు మనం లెక్క చేయలేం. అన్ని పాపాలు చేసి ఉన్నా అల్లాహ్ మొత్తం పాపాన్ని క్షమించేస్తాడని అంటున్నాడు. కారణం ఏంటంటే కండిషన్ పెట్టాడు, ఈ జిక్ర్ చేసుకుంటూ ఉండాలి. ఖాళీ సమయాన్ని వృధా చేయకూడదు సోదర మహాశిలారు. అదేవిధంగా దాన ధర్మాలు చేస్తుండాలి. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యా అయ్యుహల్లదీన ఆమను అన్ఫిqu మిమ్మా రజక్నాకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ప్రసాదించిన ధన సంపద నుండి, జీవనోపాధి ఏదైతే సంపాదించుకుంటున్నారో అందు నుండి దాన ధర్మాలు చేయాలి. ఈ 10 రోజుల్లో ముఖ్యంగా చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు దాన ధర్మాలు చేయాలి. ప్రత్యేకంగా ఈ 10 రోజులు చేస్తే దాని యొక్క విశిష్టత, ఇంపార్టెన్స్, ఘనత పెరుగుతుంది. దాని యొక్క ప్రతిఫలాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని యొక్క రెట్టింపు పెంచుతాడు అన్నమాట. కావున సోదర మహాశిలారా, అవకాశం, దాన ధర్మాలు చేసే అవకాశం ఎక్కడైనా అల్లాహ్ కల్పిస్తున్నాడంటే లెక్క చేయకండి, ఇచ్చేయండి. మీ చేతిలో, మీ జోబులో ఎంత ఉందో, ఎంత వస్తే అంత, అంటే మీకు కావాల్సింది సేవింగ్స్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు అది దాన ధర్మాలు చేయండి. అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. అనాథుల పిల్లలైనా సరే వాళ్ళ చదువు కోసం, వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ, మెడిసిన్స్ కోసం, లేకపోతే వితంతువులు ఉంటారు, వాళ్ళ యొక్క రేషన్ కిట్ తయారు చేసి ఇవ్వడం. ఈ విధంగా దాన ధర్మాలు చేసే రంగం చాలా ఉంది. ఈ ఫీల్డ్ వర్క్, సోషల్ వర్క్ చేయాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ రకంగా చేయొచ్చు. మసీద్ ఉంది, మసీద్కి ఇవ్వచ్చు, మదర్సాకి ఇవ్వచ్చు, అనాథ పిల్లల యొక్క పోషణ కోసము, వితంతుల యొక్క పోషణ కోసము, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా అవకాశం అలా కల్పిస్తున్నాడంటే లెక్క చేయకుండా ఇవ్వండి. అల్లా కూడా లెక్క లేనంత ప్రసాదిస్తున్నాడు. మనం ఎప్పుడైతే లెక్కలు మొదలు పెడతామో 10 రూపాయల, 20 రూపాయల చిల్లర వెతుకుతాం. ఎందుకంటే ఎవడైనా వెతుకుతాడంటే జేబులో చిల్లర ఉందా లేదా చూస్తాం. కానీ దీని యొక్క బదులు ప్రతిఫలం మనకు కనిపించదు కదా. ఎందుకంటే దీని యొక్క ప్రతిఫలం ఇక్కడ కనబడదు, అక్కడ కనబడదు. అల్లా మనస్ఫూర్తిగా మనం చిల్లర రూపాయి ఇచ్చిన మనస్ఫూర్తిగా దైవ ప్రసన్నత సాధన కోసం ఇస్తున్నామంటే స్వీకరిస్తారు. అదే మీరు 1,00,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చేసిన ప్రజా ప్రదర్శన బుద్ధితో చేస్తే, నలుగురికి చూపించడం కోసం, పేరు కోసం చేస్తే ఆ 1,00,000 రూపాయలు చెక్ కూడా పనికిరాదు. మనస్ఫూర్తిగా ఇవ్వండి, దైవం కోసం ఇవ్వమంటే ఎవరికి తెలియకుండా దానం చేయండి. అసలు ఈ దానం ఎలా చేయాలంటే నలుగురికి సహాయం చేస్తున్నామంటే ఆ ఆర్థిక సహాయం నలుగురికి తెలియకూడదు. ఎవడిచ్చాడో తెలియదు, కానీ సహాయం చేసి ఆ విధంగా సమాజంలో ఒకరినొకరు మనము తోడుగా ఆర్థిక సహాయం చేస్తుంటే సమాజంలో పేదరికమే ఉంటుంది. ఇస్లాం అనేది నేర్పిస్తుంది. ఇస్లాం బోధిస్తున్న ఏదైతే వ్యవస్థ ఉందో అది మమ్మల్ని సరిగ్గా నడిపించుకుంటే అసలు మన సమాజంలో పేదరికం అనే భావన రాదు, పేదరికం ఉండదు, పావర్టీ ఉండదు. కానీ మనం అలా పాటించట్లేదు, దాన ధర్మం చేయట్లేదు. ఎవరికి తెలియకుండా దాన ధర్మం చేసి అలవాటు చేసుకోండి. ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి. మనం ఈ 10 రోజుల్లో, రాబోయే జిల్హిజ్జా మాసంలో 10 రోజుల్లో చేయాల్సిన కారణం ఇంకో విషయం ఏంటంటే ఈ రాబోయే జిల్హిజ్జా మాసంలో మనం చేసేది ఏంటంటే కుర్బానీ పండుగ. ఆ కుర్బానీ జిల్హిజ్జా ఈదుల్ అజ్హా యొక్క పండుగ. తర్వాత ఏం చేస్తాము? బలిదానం ఇస్తాం కదా, జంతు బలి ఇస్తాం, కుర్బానీ ఇస్తాం. అయితే ఎవరైతే నేను ఈ సంవత్సరము కుర్బానీ ఇస్తానని సంకల్పించుకుంటున్నారో, నియత్ చేసుకున్నారో, మేము ఈ సంవత్సరము జంతు కుర్బానీ ఇస్తున్నాం, వారు సండే అంటే 17th మే వరకు మీకు టైం ఉంది. ఇప్పుడు వరకు అంటే ఇవాళ 15 కదా, 16 అంటే సండే ఈవినింగ్ వరకు, మగరిబ్ అయ్యే వరకు హెయిర్ రిమూవ్ చేసుకోండి, కటింగ్ చేసుకోండి, నెయిల్ ట్రిమ్ చేసుకోండి, గోల్డ్ కట్ చేసుకోండి, తర్వాత ఏదైతే వెంట్రుకలు కట్ చేసుకోండి. తర్వాత 17 మే తర్వాత నుండి జిల్హిజ్జా మాసం మొదలైన తర్వాత కుర్బానీ ఇప్పుడు వరకు జంతు కుర్బానీ ఇస్తాము. అప్పుడు వరకు మనం హెయిర్ రిమూవ్ చేయలేము, వెంట్రుకలు కట్ చేయకూడదు, నెయిల్స్ కూడా ట్రిమ్ చేయకూడదు, గోల్డ్ కూడా కట్ చేయలేము. కాబట్టి ముందే చూసుకోండి. ఎప్పటి వరకు టైం ఉంది మీకు? మే 17 ఈవినింగ్ వరకు, మగరిబ్ వరకు. మే 17 దాటిందంటే మీరు కట్ చేయడానికి వీలు లేదు. ముందే చూసుకోండి. చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏ విషయాలు అయితే నేర్చుకున్నామో, విన్నామో దానిపై అమలు చేసి ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక. రాబోయే నెలలో ముఖ్యంగా మొదటి 10 రోజుల్లో ఆ జిల్హిజ్జా మాసంలో ముఖ్యంగా ఏదైతే ఆరాధనల గురించి మనం నేర్చుకున్నామో
నమాజ్, రోజా, జకాత్, హజ్, ఉమ్రా, సద్కా, ఖైరాత్ ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం దైవ ప్రసన్నత సాధన కోసం చేసే సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణం వరకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి శ్వాస విడిచే వరకు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తౌహీద్ పై స్థిరంగా నిలబడే అవకాశాన్ని ప్రసాదించుగాక. మనం ఏదైతే సత్కార్యాలు చేస్తున్నామో మనస్ఫూర్తిగా చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే మరణించి ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని పాపాలని క్షమించేసి జన్నత్లో ఉన్నత స్థాయిని ప్రసాదించుగాక. ఆమీన్.